జార్ఖండ్‌లో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. సరంద అడవుల ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా దళాలు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. మావోయిస్టు సంస్థకు చెందిన పోలిట్ బ్యూరో సభ్యుడు మిస్పిర్ బిస్రా ఈ అటవీ ప్రాంతంలో ఉన్నాడన్న నిఘా సమాచారంతో పోలీసులు గత కొన్ని రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా దళాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో మావోయిస్టు కాల్పులకు దిగడంతో ఎదురు కాల్పులు ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించి గాలింపు చర్యలను మరింతగా ముమ్మరం చేశారు. జార్ఖండ్‌లో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. సరంద అడవుల ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా దళాలు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. కాల్పులకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అన్వేష్ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. అన్వేష్. జార్ఖండ్ లో పశ్చిమ సింగ్భూమ్ జిల్లా సారండ్ అడవి ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ₹1 రివార్డు కలిగిన మావోయిస్ట్ అగ్రనేత సెంట్రల్ కమిటీ సభ్యుడు మిషన్ బిషా లక్ష్యంగా ఈ ఆపరేషన్ భద్రతా బలగాలు అయితే కొనసాగించారని చెప్పాలి. ఈ భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. బుధవారం ఉదయం బాబుదేర అటవీ ప్రాంతంలో కోబ్రా బెటాలియన్ జవాన్లు, జార్ఖండ్ జాగ్వర్ జిల్లా పోలీసు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఒక్కసారిగా ఎదురుపడటంతో ఇరు వర్గాల మధ్యన భీకర ఎన్కౌంటర్ ఎదురుకాల్పులు అయితే జరిగాయని చెప్పాలి. భద్రతా బలగాలు చూడగానే మావోయిస్టులు అటు నుండి కాల్పులు ప్రారంభించగా పోలీసులు మావోయిస్టుల నుండి ఆ రక్షణ కొరకు వీళ్ళు కూడా తిరిగి కాల్పులు జరపడం జరిగింది. అయితే ఇక్కడ మిశ్రు బిస్రా లక్ష్యంగా చేసుకుని ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. మిశ్రు బిస్రా ఆ మావోయిస్టు పార్టీ యొక్క పోలిట్ బ్యూరో సభ్యుడు. ఇతని పైన సుమారు ₹1 పైగా రివార్డు ఉన్నది. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో, వివిధ రాష్ట్రాల్లో అతని పైన సుమారు 150కి పైగా కేసులు అయితే నమోదయ్యాయనే చెప్పాలి. దేశంలో మావోయిస్టుల ఏర్వేతకు కేంద్ర ప్రభుత్వం విధించిన మార్చి 31, 2027 గడువు ముగిసిన నేపథ్యంలో మిగిలి ఉన్న కొద్ది మంది సాయుధ దళాలు తుడిచిపెట్టేందుకు బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. దేశం నుంచి మావోయిజాన్ని పూర్తిగా మాపుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పార్లమెంట్ లో ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం జార్ఖండ్ అడవుల్లో దాదాపు 3,000 మందికి పైగా సిబ్బందితో భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ సెర్చ్ ఆపరేషన్ అంతా మిషన్ బిషా పోలిట్ బ్యూరో సభ్యుడు గణపతికి అత్యంత సన్నిహితుడైనటువంటి పోలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి మిషన్ బిస్రాను టార్గెట్ గా ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఆ మిషన్ బిస్రా అయితే ఇప్పుడు మిషన్ బిస్రా ఈ ఎదురుకాల్పుల్లో మరణించారా లేదనేది ఇంకా అధికారులు అయితే ప్రకటించలేదు. ఇప్పటివరకైతే ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఆ ఎదురుకాల్పులు మాత్రం కొనసాగుతున్నాయి. రైట్ అన్వేష్, ఈ కూంబింగ్ ఆపరేషన్ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? సుమారు ఈ కూంబింగ్ ఆపరేషన్ వచ్చేసి ఈ రోజు ఉదయం నుండి చోటు చేసుకుంది. బాబుదేర అటవీ ప్రాంతంలో కోబ్రా బెటాలియన్ జవాన్లు మరియు జాగ్వర్ పోలీసులు, అంటే జార్ఖండ్ కు సంబంధించిన జాగ్వర్ జిల్లా పోలీసులు సంయుక్తంగా ఈ కూంబింగ్ ఆపరేషన్ ని ఉదయం నుండి కొనసాగిస్తున్నారు. ఇప్పుడైతే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అదే ప్రాంతంలో కూంబింగ్ మిసిల్ బిష్రా కోసం కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కొంతమందిని అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆ ప్రాంతంలో మావోయిస్టు పోలిట్ బ్యూరో సభ్యులైనటువంటి మిసిర్ బిష్రా ఆ ప్రాంతంలో భోజనాలు చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి అక్కడికి చేరుకున్నారని తెలిసింది. ఎప్పుడైతే పోలీసులకి సమాచారం అందిందో అక్కడ కూంబింగ్ అనేది నిర్వహిస్తున్నారు. ఈ కూంబింగ్ వచ్చేసి ఈ రోజు సాయంత్రం వరకు, ఇంకొక గంట వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ కూంబింగ్ ముగించవచ్చని తెలుస్తుంది. రైట్ అన్వేష్, థ్యాంక్ యూ.